విగ్రహం అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోనో లేక మట్టితోనో చేస్తూ ఉంటారు. మనం చూసే ప్రతిమలలో ఎక్కువగా అవే కనిపిస్తాయి. కానీ కొంతమంది విద్యార్థులు వినూత్నంగా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విశేషాలేంటో మీరే చూడండి. మీరు చూస్తున్న బొజ్జ గణపయ్య ప్రతిమ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోనో లేక పర్యావరణ ప్రియమైన మట్టితోనో చేసింది కాదు. అలా అని పర్యావరణానికి హాని కలిగించేది కూడా కాదు. నీటిలో తేలిగ్గా కరిగిపోయే పదార్థాలతో రూపొందించింది. తినుబండారాలతో రూపొందించిన ఈ గణపయ్య మరమరాల విఘ్నేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. కూకట్పల్లిలోని పినాకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో ఈ మరమరాల గణపయ్య కొలువు తీరాడు. విద్యార్థులు, అధ్యాపకులు కలిసి ఈ పర్యావరణ ప్రియమైన లంబోదరుణ్ణి తయారు చేశారు. చేసే కోర్సుకు తగ్గట్టుగానే గణపతి ప్రతిమ రూపకల్పనలోనూ తమ వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దాదాపు 5 రోజుల పాటు అధ్యాపకులు, విద్యార్థులు కష్టపడి ఈ మరమరాల గణపతిని తయారు చేశారు. ఇందులో వాడినవన్నీ ఆహార పదార్థాలే. 60 కిలోల మరమరాలు, 220 కిలోల చక్కెర, 20 లీటర్ల లిక్విడ్ గ్లూకోజ్, ఇతర ఆహార పదార్థాలను ఉపయోగించారు. మరమరాలు ఒక్కటిగా ఉండడానికి, రంగురంగులుగా కనిపించడానికి కూడా ఆహార పదార్థాలనే వినియోగించామని విద్యార్థులు తెలిపారు. ఫుడ్ మెటీరియల్ పూర్తిగా ఎడబుల్. దీన్ని మనం నిమజ్జనం చేసా కూడా పర్యావరణానికి ఏమీ హాని కలగకుండా ఉంటుంది. మరియు ఈ వినాయకుడిని చేయడం మాకు అడ్వైస్ ఇచ్చిన లెక్చరర్స్ సత్య సార్, హరినాథ్ సార్ చాలా హెల్ప్ చేశారు. అందులో శ్రీదేవ్ మ్యామ్ గారు, మల్సర్ గారు అండ్ మా తోటి విద్యార్థులు 30 మంది దాకా మేము కలిసి గత 3 రోజుల నుంచి చేస్తున్నాము. తమది హోటల్ మేనేజ్మెంట్ కళాశాల అయినందున గత 6 సంవత్సరాలు ఆహార పదార్థాలతోనే పర్యావరణ ప్రియమైన గణేష్ ప్రతిమలను ప్రతిష్ఠిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ చెబుతున్నారు. 2008లో వెన్న గణేష్, 2009లో చాక్లెట్ గణేష్, 2010లో చక్కెర పానకంతో, 2011లో పిండితో, 2012లో చాకో బటర్తో వినాయకుడి విగ్రహాలను తయారు చేసినట్లు తెలిపారు. నిమజ్జనం రోజు విగ్రహంలోని పదార్థాలని ప్రసాదంగా పంపిణీ చేస్తున్నామన్నారు. పినాకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కుకట్పల్లి వారు గత 5 సంవత్సరాలుగా కూడా పర్యావరణానికి ఏమాత్రము హాని కలగకుండా గణపతుల తయారీలో తమదైన ఒక ప్రత్యేక బాణిని కనబరుస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే గత 5 సంవత్సరాలుగా బటర్ గణేష అని, చాక్లెట్ గణేష అని, చాకో బటర్ గణేష అని, పంచపిండి గణపతి అని, ఫుల్ షుగర్ గణపతి అని 5 రకాల ఆహార పదార్థాలతో తయారు చేసినటువంటి గణపతులు తయారు చేయడం జరిగింది. ఈ సంవత్సరము క్రిస్పీ రైస్ గణపతి అని దాదాపుగా 60 కిలోలు మరమరాలు, 220 కిలోలు పంచదార, 30 లీటర్ల వరకు లిక్విడ్ గ్లూకోజ్, ఒక 10 కిలోల వరకు మైదా, ఇలాంటి రకరకాల పదార్థాలు ఉపయోగించి గణపతిని తయారు చేయడం జరిగింది. ఒక హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ చెందిన విద్యార్థులు కాబట్టి పూర్తిగా ఆహార పదార్థాలని మాత్రమే ఉపయోగించి గణపతిని తయారు చేయడం జరిగింది. ఆహార పదార్థాలతో కూడిన గణనాయకుడు బాగున్నాడు కదూ. నవరాత్రి ఉత్సవాల్లో నిత్యం పూజలందుకునే ఈ విఘ్నేశ్వరుడి విగ్రహంలోని ఆహార పదార్థాలనే నిమజ్జనం రోజున ప్రసాదంగా స్వీకరిస్తారు భక్తులు. ఇంకెందుకు ఆలస్యం, వీలైతే మీరు ఓసారి దర్శించండి, తరించండి.